నమస్కారం అండి, ధన్యవాదాలు. మా ఈ ప్రోగ్రాంకు వచ్చి మీ ద్వారా మా యొక్క అభ్యర్థనను 10 మందికి పంచడానికి వచ్చిన మీ ముందు స్వాగతం. మీకు నా పేరు కుడుమల పాండ్రంగాడి, కల్వకుర్తి మా స్వగ్రామం. అయితే దేవాలయాల మీద జరుగుతున్నటువంటి ఎండోమెంటు విధానం చాలా మన ధర్మానికి, మా దేవాలయాలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా మా దేవాలయ ప్రాంగణంలో కూడా అన్యమతస్తులు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ ఎండోమెంట్ వాళ్లకు పట్టించుకోరు. మనం వాళ్లకు ఈ విధంగా అన్యమతస్తులు వస్తున్నారు, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, మా హిందువుల అవకాశం కల్పిస్తలేరు. కాబట్టి వాటిని తొలగించాలంటే మనకు అక్కడ మన మాటకు విలువ లేకుండా పోతుంది. ఎండోమెంట్ వాళ్ళదే నడుస్తుంది అక్కడ. అదేవిధంగా దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎండోమెంట్ వాళ్ళు పంపించినటువంటి అధికారికి కనీసం మన ధర్మం గురించి, మన దేవాలయం మీద నిష్ట లేకుండా, మొన్న మా దగ్గర ఉన్నటువంటి అక్కడ కర్మన్ఘట్ టెంపుల్లో దేవాలయం పైన అన్యమతస్తులతోటి శుభ్రం అతనికి దేవాలయం మీద ఇంత కించిత్ కూడా అభిమానం కానీ ప్రేమ కానీ ఏం లేదు. ఆయన దాని మీదకి వెళ్ళి మూత్రం పోస్తున్నాడు. దేవాలయం మీద మూత్రం పోస్తున్నటువంటి వ్యక్తులకు పని చెప్పి ఆ చెట్టును కొట్టేయి అక్కడ శుభ్రం చేయని చెప్పడం ఎంతవరకు సమంజసం? మన భక్తుడు ఒక నిష్ఠతో వాళ్ళ పిల్లాని బర్త్డే కొరకు ఆ దేవాలయానికి వచ్చి పూజలు చేయిస్తుంటే అనుకోకుండా చూసి దాన్ని కమిటీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే లేదు ఇదంతా తప్పు, అతను పోయలేదు మూత్రం అని ప్రత్యక్షంగా చూసి ఆయన చెప్పినా కూడా వాళ్ళు అన్యమతస్తులకే సాగరు. కాబట్టి ఇట్లాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క ఎండోమెంట్ను తప్పనిసరిగా తొలగించాలి. మన యొక్క దేవాలయాల పరిరక్షణకు మన హిందూ ధర్మ సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాటికి అప్పగిస్తే మేము ఈ ఎండోమెంట్ కంటే విజయవంతంగా మన హిందూ ధర్మానికి, హిందూ రక్షణ కొరకు, మన సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు పొందకుండా వాటి దగ్గరికి ఓరి ఎండోమెంట్ వాళ్ళు కేవలం ఎక్కడైతే ఆదాయం ఉంటుందో మనం అందరము ట్యాక్స్ మన పైసలు కట్టేవా అక్కడ కడుతున్నాము, ఇక్కడ దేవాలయ సొమ్మును కూడా మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ అన్నీ అందరికీ పైసలు. మన హిందువులకు న్యాయ పైసా పని చేయడం లేదు. ఉన్నాయి, మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా మేము దాన్ని మా దగ్గర ఇవి అవసరం లేదు. మా గుడికి వచ్చిన దగ్గర మనకు ఫ్రీగా దర్శనం చేయాలి. మన గుళ్ళో మనకు పైసలు ఏంటండి? మనము అసలుకు ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? మన మత మార్పిడికి ఉపయోగిస్తున్నారు. మన ఏళ్ళతోటి మనకన్నే ఓడ్చుకుంటున్నాం. కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ వ్యాపారాలు కానీ, చెప్పుల స్టాండ్లు కానీ, పార్కింగ్ విషయాలు కానీ, మన దేవాలయాన్ని, మన దేవుడిని మనం దర్శనం చేసుకోవడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరమే ఉంది. కొబ్బరికాయ కాడ కూడా టికెట్ పెట్టి మనం దేవునికి మనం మొక్కుకోనికి కూడా మామూలు ప్రజలు కూడా దేవుని దర్శించుకోనికే పోలేనటువంటి పరిస్థితి ఈ ఎండోమెంట్ విధానం వల్ల ఏర్పడుతుంది. దయచేసి ఈ విషయాన్ని మాకు మీరు 10 మందికి అందించాలని కోరుతున్నాం.